జనరల్గా సార్ మిడిల్ క్లాస్ కానివ్వండి, లోవర్ మిడిల్ క్లాస్, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆ మనీ వాల్యూ అనేది కొంచెం బాగా ఆలోచిస్తారు. ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా, నిజంగానే ఏదైనా ఇబ్బంది ఉంది అంటే కనుక ఎందుకులే లాగించేద్దాంలే అనే ఆలోచనలో ఉంటారు. మీరు ప్రవేశపెట్టే ఈ పథకాలు ఏవైతే, పథకాలు అంటున్నాను తప్పుగా అనుకోకండి, బట్ మీరు ప్రవేశపెట్టే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 10 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ వాళ్ళు నిజంగానే ఒక ఊరట. ఆ ఊరటకు మీరు కనుక నమ్మకం కలిగించారంటే డెఫినెట్లీ ఒక పెద్ద గేమ్ చేంజర్ ఈ హాస్పిటల్ దీంట్లో కానివ్వండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు ట్రీట్మెంట్ బాగానే చేస్తారు కానీ మనకి దోలు తీరిపోద్ది అని అంటూ ఉంటారు. బట్ ఇక్కడ ట్రీట్మెంట్ బాగా చేస్తారు కానీ మనకి కొంచెం బెటర్గానే ఉంది అనే ఒక నమ్మకాన్ని మీరు కనుక వాళ్ళ దగ్గర నుంచి రాబట్టారంటే నిజంగా చెప్తున్నాను కదా సార్, మెడిస్టార్ అనేది అందరు కూడా చేతులెత్తి దండం పెడతారు, మీకు మొక్కుతారు మీకు. సో ఆ విధంగా ఎలా మీరు అంటే ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది, ఎందుకంటే జనరలీ ఒక పేషెంట్ క్యూర్ చేయాలి అంటే కనుక రకరకాల టెస్టులు చేయాలి, అంటే కాంప్లికేటెడ్ డిసీజ్ ఏమైనా వచ్చిందంటే రకరకాల టెస్టులు చేయాలి, ఆ తర్వాత మళ్ళీ మానిటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దగ్గర ఆన్కాలజీ కూడా ఉంది, అది చాలా చాలా దాని ఏమంటారంటే స్ట్రెస్ అండ్ టెన్షన్తో కూడుకున్న ఒక డిపార్ట్మెంట్ అది. అవును సార్. సో మీకు ఆన్కాలజీ దాంట్లో కూడా మీరు ఇదే ఇవన్నీ ప్రవేశపెడతారు సార్? 10 రూపీస్ 100 రూపీస్ అక్కడ కూడా ఇదే సేమ్ ఉంటుందా లేదా? ఆన్కాలజీలో ఓపీ ఫీజు వరకు అది ప్రొవైడ్ చేయగలుగుతాం సార్ మనము. సేమ్ ఇలాంటి బెనిఫిట్స్ అని మనం ఇవ్వగలుగుతాం సార్ ఆన్కాలజీలో కూడా. సియాన్ క్యాన్సర్ క్లినిక్స్ అని చెప్పేసి అని ఒక నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఒక 12 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళతోటి మనము ఒక టైప్ తీసుకున్నామండి. వాళ్ళు మన దగ్గర మన బ్రాంచెస్లో అవైలబిలిటీ ఉంటారు కన్సల్టెంట్గా. మనము వాళ్ళు ఏదైతే మనం ప్రామిస్ చేస్తున్నామో ఆ సర్వీసెస్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్ క్యాన్సర్ వాళ్ళకు కూడా. కీమో అండ్ ఎవ్రీథింగ్ అండి. దాని మీద కూడా మీకు డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి డెఫినెట్గా. అన్నిట్లో వాళ్ళు యూటిలైజ్ చేసుకున్న ప్రతి సర్వీస్లో హాస్పిటల్లో కంపల్సరీగా ఆ బెనిఫిట్ అనేది ఇస్తాం సార్ మనం. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేసుకోండి, క్లియర్గా మాది తక్కువ ఉంటుందని చెప్పి. అవును సార్. స్టాండ్ బై దట్ అండి. ఎస్, కరెక్ట్. అందులో ఎక్కడా సందేహమే లేదు సార్. నేను చెప్తున్నాను హాస్పిటల్ ఎండీనే కదా సార్, మీరు డైరెక్ట్గా నన్నే అడగవచ్చు. ఎందుకంటే మేము ఇట్స్ లైక్ ప్రామిస్ అని అంతే. మేము చెప్తున్నామంటే సోషల్ మీడియా వేదికగా మేము చెప్తున్నామని అంటే కంపల్సరీగా క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది సార్. అంటే మేము ఏదైతే చెప్తున్నామో ప్రామిస్ అది వాళ్ళు తీసుకోలేకపోయారనుకోండి, మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు సార్ ఈ ట్రీట్మెంట్లో భాగంగానే జనరల్గా హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ఇంకో ఫీడ్బ్యాక్ ఏంటంటే బాగానే చూస్తారు కానీ కొంచెం డాక్టర్లు అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, కొంచెం కటువుగా ఉంటారు అనే మాటలనే వస్తూ ఉంటాయి. మీ దగ్గర ఏమన్నా ఇప్పుడు మీరు ఎలాగో తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా పట్టించుకోరేమో అనే ఒక అపోహ కూడా ఉండొచ్చు. అవును సార్. సో దానివల్ల మీరు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది పేషెంట్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. సార్ ఎట్లా ఉంటుంది డాక్టర్స్ మీరు చెప్పే మాట ఏంటి సార్? అంటే ఇది ప్రీవియస్లో జరిగేది సార్. మామూలుగా ఎప్పట్లో అంటే ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఆ విధంగా ఉండేది, కానీ ఇప్పుడు డాక్టర్స్లో కూడా చాలా చేంజ్ వచ్చిందండి. ఆ విధంగా లేదండి. అంటే పేషెంట్కి వాళ్ళ డౌట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా వాళ్ళ క్లియర్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ తోటే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే మనము మన హాస్పిటల్ అనే కాదు, ఎక్కడ చూసినా కానీ డాక్టర్స్ అనే వాళ్ళు టైం పెడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు ఏ డాక్టర్ కూడా ఆ విధంగా ఉన్నాడని నేను అనుకోవట్లేదు సార్. అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు సార్. అంతే. అంటే ముందులాగా ప్రతి డాక్టర్ కూడా ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా పేషెంట్ సాటిస్ఫై బయటికి వెళ్తేనే ఆ డాక్టర్ గారి గురించి కూడా చెప్తారు కదా సార్. కాబట్టి ఏంటంటే కంపల్సరీగా ఇప్పుడు పాతకాలంలో డాక్టర్స్ ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు డాక్టర్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు, లోడ్ ఎక్కువ ఉండేది. అంటే ఒకటే డాక్టర్ గారు ఒక 200 మందిని 300 మందిని చూడాల్సిన పరిస్థితి ఉండేది అప్పట్లో. ఇప్పుడు మనకి ఏంటంటే హాస్పిటల్స్ ఎక్కువైపోయాయి, డాక్టర్స్ ఎక్కువైపోయారు. దానివల్ల ఏంటంటే టైం పెట్టగలుగుతున్నారు సార్. పేషెంట్ తోటి టైం పెట్టగలిగి వాళ్ళకి ఏదైతే సర్వీస్ కావాలో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఆ విధంగా అయితే లేదని అనుకుంటున్నాను. Like and subscribe Eagle Media Works.